చింత ఆకు, మెంతి పుదీనా ఆకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాతో ఒక పచ్చడి చేయబోతున్నానండి. ఈ పచ్చడి మీకు కొంతమంది పచ్చళ్ళు కావాలని అడుగుతున్నారు, రోటి పచ్చడి. అలాగే చూపిద్దామని ఇప్పుడు నూనె వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. మనకి ఎన్ని కారం తింటామో, మనం ఎంత కారం తింటే అంత మిరపకాయలు వాడుకోవాలండి. నేనైతే 100 గ్రాముల మిరపకాయలు వాడుతున్నాను. చక్కగా మిరపకాయలన్నీ ఇలా పెద్దకాయ కాబట్టి తిరగదీసేసాను. చక్కగా కడిగి నూనె వేసాను. దీంట్లో నూనె వేసి ఎంత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ. ఇప్పుడండి ఇది చింత చిగురు అండి. ఇది మా చెట్లలో వచ్చిన చింత చెట్టు వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇది చింత చిగురు మీరు చూసే ఉంటారు. చింత చిగురు నేను ఈ వంటలు పెడుతుంటే అందరూ పచ్చళ్ళు పెట్టకూడదని అడుగుతున్నారు. రోటి పచ్చళ్ళు పెట్టండి, మిక్సీ పచ్చళ్ళు చేసుకుంటాం మేము అని అడుగుతున్నారు. అందుకని ఈ పచ్చడి చేసి చూపిద్దామని. అలాగే పుదీనా అండి, పుదీనా ఒక గుప్పెడు పుదీనా వేసుకున్నాను, 2 గుప్పెళ్ళు. అలాగే ఇప్పుడండి ఇందాక చింత చిగురు, పచ్చిమిరపకాయ, పుదీనా వేసానండి. ఒక 4 టమాటాలు కూడా మీడియం సైజు, మనకి కొంచెం పెద్ద సైజులో టమాటా కూడా వేసానండి. ఇవన్నీ మనం వేపుకోవాలి. ఇది పచ్చగా మెత్తగా వేగిపోవాలండి, పచ్చిగా ఉండకూడదు. ఇలా వేగిన తర్వాత మనం ఉల్లిపాయలండి, చిన్న ఉల్లిపాయలు, తెల్లపాయలు, ఇవి ఒక 6 మీడియం సైజులో తీసుకున్నాను. ఈ 6 ఉల్లిపాయలు చక్కగా వలుసుకొని పచ్చళ్ళు వేసుకోవాలండి. అలాగే నేను చెప్పాను కదా, ఒకసారి వీడియోలో పెట్టాను, చింతపండు గుజ్జు. ఈ చింతపండు గుజ్జు కూడా నేను రెడీగా పెట్టుకుంటాను. ఆ చింతపండు గుజ్జు కూడా మనము కరెక్ట్గా పచ్చడి నూరే టైంలో ఇది ఉడకబెట్టిన చింతపండు అండి. కారాన్ని బట్టి ఇది తీసుకోవాలండి. కరెక్ట్గా ఒక స్పూను, పెద్ద స్పూన్తో తీసుకున్నాను. ఇది వేస్తే కానీ దానికి కరెక్ట్గా సరిపోదు. చింతపండు గుజ్జు అండి, ఈ చింతపండు గుజ్జు వేసుకోవాలన్నమాట. పచ్చడి రుబ్బేటప్పుడు అది వేసుకుంటే కరెక్ట్గా అవుతుంది. ఇప్పుడు నూనెలో మనము ఇవన్నీ వేపుకుంటున్నాం. ఒక 100 గ్రాములు పచ్చిమిరపకాయలు, ఒక 1/4 కిలో టమాటా, ఒక 4 ఉల్లిపాయలు, గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, ఒక 2 గుప్పెళ్ళు చింతాకు. ఈ పచ్చడి మీరు చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇలా చక్కగా వేగుతూ ఉన్నదండి. స్లో ఫ్లేమ్లో పెట్టాను, ఎందుకంటే మాడిపోతే మళ్ళీ స్మెల్ మాడి వాసన వస్తుంది. అందుకని ఇలానే పెట్టి చక్కగా దీన్ని మగ్గే వరకు ఇలా మూత పెట్టేసాను. ఇలా అంత ఆరిపోయిందండి పచ్చడి, చక్కగా వేగిన పచ్చడి ఆరిపోయింది. ఆరిపోయిన దాన్ని ఇలా మెత్తగా అయిపోయింది. ఒకేసారి అండి, ఒకే
ఒకసారి. అదే 2-3 సార్లు తిప్పామనుకోండి పచ్చడి మనం చేసుకున్నది కూడా వేస్ట్ అవుతుంది. అది ఒకేసారి అట్లా తిప్పేసామంటే ఉప్పు వేసాను, చింతపండు వేసాను, జీలకర్ర వేసాను, దీంట్లో చిన్నుల్లిపాయలు వేసాను. అలా ఒకేసారి తిప్పేసామంటే మనకి చక్కగా పచ్చడి మెత్తగా కాకుండా ముక్కలు ముక్కలుగా ఉంటుంది, తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది అండి. నేను కరెక్ట్గా తాలింపు వేస్తున్నాను. పోపు దినుసులు ఏమేమి వేస్తున్నానో చూడండి. ఈ పోపు దినుసుల్లో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఎందుకంటే నూనెలో వేపిన పచ్చడి కదండి, అందుకని నూనె కూడా తగినంత వేసారు. ఇది మనం దేంతో తిన్నా కానీ టేస్ట్గానే ఉంటుందండి. చపాతీతో తినొచ్చు, దొండతో తినొచ్చు. చక్కగా మినపప్పు వేగినవి, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అన్నీ వేసానండి. స్టవ్ ఆన్ చేశాను. కానీ అండి మన పచ్చడిని బట్టి మనం రెండోసారి కూడా తిప్పాను నేను. పచ్చడి క్వాలిటీని బట్టి ఎక్కువ వేసుకుంటే కొంచెం ఎక్కువసారి తిప్పాలి. చూడండి, పచ్చడి రెడీ అయిందండి. ఈ పచ్చడిలోకి ఏమేమి వేసానో చెప్పాను కదా. చింత చిగురు, పుదీనా ఆకు, పచ్చిమిరపకాయలు, టమాటా, ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇవన్నీ వేసిన పచ్చడి అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా పచ్చడి చేసుకోండి. ఎందుకంటే నేను అది పచ్చళ్ళు పెట్టలేదండి, ఆంధ్ర వాళ్ళు అన్నారు కదా పచ్చళ్ళు పెట్టలేదని. మరి అట్లా మాకు బెంగళూరు నుంచి మా ఫ్రెండ్స్ చూసారండి, వాళ్ళు పచ్చళ్ళు పెట్టమని అడుగుతున్నారు. అందుకని ఈరోజు పచ్చడి చూపిద్దామని పచ్చడి చూపించానండి. చింత చెట్టు కూడా మనం వేసుకోవచ్చండి ఇంట్లో. 4 చింత గింజలు మనం వాటిలో వేసుకున్నామంటే చక్కగా చిగురు వస్తుంది. అది మనం చిగురు కోసుకుంటా ఉంటే మళ్ళీ చిగురు వస్తుంది. అదే నాకు 2 గుప్పెళ్ళు చిగురు వచ్చిందండి. అంతకుముందు 2 వారాలు 3 వారాల క్రితం ఒకసారి కోసి పప్పులో పెట్టుకున్నాను నేను. అట్లా చేసుకోండి. ఓకే అండి, బాయ్.